అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కోలార్ కృష్ణ అయ్యర్ గారు రచించిన మూగజీవి సాక్ష్యం అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. సిళ్ళంగేరిలో భీమయ్య అనే రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో గుమ్మడికాయలు కాయించి వాటిని కోలార్ పట్టణంలోని దుకాణదారుకు అమ్ముతూ ఉండేవాడు. ఒకసారి దూర ప్రాంతాల ఉన్న బంధువులను కలిసేందుకు వెళుతూ పొలం కాపలా కాసే చెంగయ్యకు చెప్పి తిరిగి రావడానికి 1 నెల రోజులు పడుతుంది, పొలం కాపలా అశ్రద్ధ చేయకు అని హెచ్చరించి వెళ్ళాడు. చెంగయ్య 4-5 రోజులకు ఒకసారి తన కొడుకు ఒంటెద్దు బండిలో 10-12 గుమ్మడికాయలను వేసుకుని కోలార్లోని దుకాణదారుకు అమ్మసాగాడు. 1 నెల రోజులు గడిచాక భీమయ్య తిరిగి వచ్చాడు. అతడు వెళ్ళేప్పుడు సుమారుగా గుమ్మడి పాదులకు ఎన్నెన్ని కాయలున్నది లెక్క పెట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు తెలిసిపోయింది. అతడు దొంగను పట్టేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. మర్నాడు భీమయ్య చెంగయ్యను పిలిచి, చెంగయ్య, నీ కొడుకు ఒంటెద్దు బండిని ఉదయాన్నే తీసుకురా, పట్నంలో గుమ్మడికాయలు అమ్ముకురావాలి అని చెప్పాడు. మర్నాడు చెంగయ్య బండి తోలుకు వచ్చాడు. భీమయ్య 25 గుమ్మడికాయలు కోయించి బండిలో వేశాక చెంగయ్యతో, ఒంట్లో కాస్త నలతగా ఉంది, దారి మార్గమంతా కుదుపులు, ఎద్దును అదలించి తోలకు, దాని దారిన దాని పోనీ అన్నాడు. చెంగయ్య అలాగే చేశాడు. బండెద్దు సరాసరి పట్నంలోని దుకాణం ముందుకు వెళ్ళి ఆగింది. దుకాణదారు బండిలోని గుమ్మడికాయలు చూసి చెంగయ్యతో, ఎప్పుడూ 10-12 కాయల కంటే ఎక్కువ తేలేని వాడివి, ఒకేసారి ఎన్ని కాయలు తెచ్చావేం అన్నాడు. చెంగయ్య దొంగతనం బయటపడింది. భీమయ్య అతడితో, బండెద్దులు అలవాటైన చోట్లకు ఎవరూ తోలకుండానే అలా నడిచిపోగలవు. ఇప్పుడు ఈ మూగజీవి నువ్వు దొంగవని సాక్ష్యం చెప్పింది, నిన్ను పనిలో నుంచి తీసేస్తున్నాను అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.